ఆల్మోస్ట్ ఏ మంత్కి చాలా బ్రాండ్స్ చాలా మొబైల్ ఫోన్స్ని మన ముందుకైతే లాంచ్ చేస్తూ ఉంటుంది. బట్ ఈరోజు నేను చెప్పేటువంటి ట్రిక్ని కనుక మీరు ఫాలో అయ్యారు అన్నట్లయితే కనుక అసలు మీరు మీ మొబైల్ ఫోన్ని అప్గ్రేడ్ అవ్వచ్చా అవ్వకూడదా అండ్ ఎలా పర్ఫెక్ట్ మీకు ఓన్ కావాల్సినటువంటి మొబైల్ ఫోన్ మీరు ఎలా చూస్ చేసుకోవాలనే దాని గురించి హెల్ప్ అయితే అవుతుంది. సో వీడియోని అయితే చివరి దాకా చూడండి. వెల్కమ్ టు టెక్న్యూస్ ఎపిసోడ్ 863. సో మొదటి న్యూస్ వచ్చేప్పుడు మనకి OnePlus నుంచే స్టార్ట్ చేద్దాం. OnePlus ఇదే ఫిబ్రవరి మంత్లో మన ముందుకి నాట్ సిరీస్లో మరొక బడ్జెట్ మొబైల్ ఫోన్ అయితే ఇండియాలో లాంచ్ చేయబోతుంది. సో ఇది వచ్చేటప్పటికే OnePlus నాట్ CE5G అనేటువంటి పేరుతో మన ముందు తీసుకొని రాబోతున్నారు. ఇప్పటిదాకా ఉన్నటువంటి రూమర్ న్యూస్ ప్రకారం ఇది వచ్చేటప్పటికి మీడియాటెక్ డైమెన్సిటీకి సంబంధించినటువంటి 900 SoC చిప్ సెట్ వేర్ 6 and 8 GB ర్యామ్లో, అలాగే రేర్ వచ్చేటప్పటికి 64 మెగాపిక్సెల్ ప్రైమరీ సెన్సార్ తోటి, వేర్ ఫ్రంట్ వచ్చేటప్పటికి 16 మెగాపిక్సెల్ కెమెరా తోటి మన ముందుకైతే రాబోతుంది. ఫాస్ట్ ఛార్జింగ్ టెక్నాలజీ, అండర్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ స్కానర్ కాబట్టి ఆల్మోస్ట్ ఆల్ మనకి ఇది AMOLED డిస్ప్లేతోనే మన ముందుకు వచ్చేటువంటి అవకాశం ఉంది. ఇవే కాదు, దీనికి సంబంధించినటువంటి ప్రైస్ కూడా ఈరోజు లీక్ అయినాయి. సుమారుగా 25,000 రూపాయలు 6+ 128 GB అలాగే 8+ 256 GB వేరియంట్ వచ్చేటప్పటికే మీకు అప్రాక్సిమేట్లీ 26,000 రూపాయల దాకా వచ్చేటువంటి అవకాశం అయితే ఉందంట. సో ఆల్రెడీ నాడ్ 2 బ్లాస్ట్లు అయితే మనం చూస్తున్నాం. మరి ఇప్పుడు దీని సేల్స్ ఎలా దాని మీద ఇంపాక్ట్ చూపిస్తుంది అనేది వీ నీడ్ టు వెయిట్ అండ్ సీ. సో మీరు ఇంట్రెస్టెడ్ అయి ఉన్నారా ఒకవేళ ఈ బడ్జెట్ సెగ్మెంట్లో ఈ మొబైల్ ఫోన్కి? లెట్ మీ నో కిందనటువంటి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయగలరు. సో నెక్స్ట్ వచ్చేటప్పుడు మనకి షామీ దగ్గర నుంచి షామీ సబ్ బ్రాండ్ అయినటువంటి రెడ్మీ ద్వారా రెడ్మీ నోట్ 11 సిరీస్లోనే మరొక మొబైల్ ఫోన్ని అతి త్వరలో మనం చూసేటువంటి అవకాశం ఉందంట. సో దీని పేరు వచ్చేటప్పటికే రెడ్మీ నోట్ 11E అనేటువంటి పేరుతో, దిస్ ఇస్ నథింగ్ బట్ రెడ్మీ నోట్ 11 Pro ఉంది చూసారా, దాన్నే వీళ్ళు 11E అనేటువంటి పేరుతో మన ముందు తీసుకొచ్చేటువంటి అవకాశం ఉందంట. బట్ ఇది వచ్చేటప్పటికే 5G మొబైల్ ఫోన్ కావటం ఇందులో విశేషం. సో ఇందులో క్వాల్కమ్ స్నాప్డ్రాగన్కి సంబంధించినటువంటి 695 SoC చిప్సెట్ అండ్ మిగతావన్నీ కూడా ఆల్మోస్ట్ ఆల్ సేమ్ స్పెక్స్ విచ్ కమ్స్ విత్ 50 మెగాపిక్సెల్ 8+2 వేర్ ఫ్రంట్ వచ్చేటప్పటికే 16 మెగాపిక్సెల్ అండ్ 5000 mAh ఆఫ్ ద బ్యాటరీతో పాటు ఇందులో 33 వాట్స్కి సంబంధించినటువంటి ఫాస్ట్ ఛార్జింగ్ టెక్నాలజీ విచ్ కమ్స్ విత్ సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ స్కానర్తో మన ముందుకైతే రాబోతుంది. సో మరి దీన్ని ఇండియాలోకి తెస్తారా తేరా అనేది మాత్రం స్టిల్ యాజ్ ఆఫ్ నో అయితే ఇంకా క్వశ్చన్ మార్కే. గూగుల్కి సంబంధించినటువంటి ప్లే స్టోర్ కన్సోల్లో ఈరోజు అఫీషియల్గా ఈ మొబైల్ ఫోన్ అయితే దర్శనం ఇవ్వడం జరిగింది. ఇక నెక్స్ట్ చూసేప్పుడు మనకి రియల్మీ దగ్గర నుంచి రియల్మీ రేపు ఫిబ్రవరి 16వ తారీఖు మన ఇండియాలో ఒక ఈవెంట్ అయితే చేయబోతున్నారు. అండ్ అఫ్ కోర్స్ దీంట్లో వీళ్ళు రియల్మీ 9 సిరీస్ని అఫీషియల్గా, 9 సిరీస్ అంటే 9 Pro సిరీస్ని అఫీషియల్గా అయితే రివీల్ చేయనున్నారు. ఈ రెండు కూడా ఒక కన్ఫర్మేషన్ ఈరోజు కంపెనీ ట్వీట్ చేయడం జరిగింది. అవుట్ ఆఫ్ ద బాక్స్ మనకి రియల్మీ UI 3.0 తోటే మన ముందుకైతే రాబోతున్నాయంట. గుడ్ న్యూస్, ఆల్రెడీ ప్రీవియస్లీ మనకు ఒక రూమర్ అయితే వచ్చింది. ఆ ప్రీవియస్ రూమర్ని కన్ఫర్మ్ చేస్తూ ఈరోజు అఫీషియల్గా కంపెనీ ఒక ట్వీట్ చేయడం అయితే జరిగింది. ఇక నెక్స్ట్ వచ్చేప్పుడు మనకి Asus దగ్గర నుంచి Asus ROG సిరీస్లో 5S ఏదైతే ఉందో అతి త్వరలో మన ముందుకైతే రాబోతుంది. ఈ మంత్ అంటే ఫిబ్రవరి 10వ తారీఖు అఫీషియల్గా ఈ మొబైల్ ఫోన్ అయితే లాంచ్ చేయబోతున్నారంట. ఈరోజు ఫ్లిప్కార్ట్ వెబ్సైట్లో దీనికి సంబంధించినటువంటి అఫీషియల్ పేజ్ టీజింగ్ అయితే స్టార్ట్ అయిపోయింది. ఇక నెక్స్ట్ వచ్చేపు మనకి ఖచ్చితంగా న్యూస్ చెప్పబోయే ముందర వీడియోని అయితే లైక్ చేయండి. ఎందుకంటే రియల్లీ అమేజింగ్ యాపిల్ iPhone 12 ఇప్పటిదాకా ఇంత తక్కువ ప్రైస్లో రావటం ఇదే మొట్టమొదటిసారి అని చెప్పుకోవచ్చు. 12 మినీ ముఖ్యంగా. సో దీంట్లో యాక్చువల్గా దీన్ని వీళ్ళు లాంచ్ చేసినటువంటి ప్రైస్ ఏదైతే ఉందో 69,990 రూపాయలు. ఇది 128 GB వేరియంట్. సో దీన్ని ఇప్పుడు కేవలం మీకు ఫ్లిప్కార్ట్లో ఎక్స్క్లూజివ్గా 44,299 రూపాయలకే దొరకడం జరుగుతుందంటే ఆల్మోస్ట్ ఆల్ మీకు 25,000 రూపీస్ డిస్కౌంట్తో రావడం జరుగుతుంది. సో ఆ బడ్జెట్లో ముఖ్యంగా ఎవరైతే ఐఫోన్ కోసం చూస్తుంటారో వాళ్ళైతే ఖచ్చితంగా ఒక లుక్ అయితే వేయచ్చు. మోస్ట్లీ ఇది వచ్చేటప్పటికి ఈరోజు రాత్రి నుంచో రేపటి నుంచో వీళ్ళైతే సేల్లోకి తీసుకొస్తున్నారు. హ్యావ్ ఎ లుక్ ఆన్ దాట్. ఇక నెక్స్ట్ వచ్చేటప్పుడు మనకి రెడ్మీ దగ్గర నుంచి రెడ్మీ K50 సిరీస్ ఏవైతే ఉన్నాయో అఫీషియల్గా లాంచ్ అవ్వబోతున్న విషయం అయితే మీ అందరికీ తెలిసిందే. ఇక మన ఇండియాలో ఇదే K50 సిరీస్ ఏదైతే ఉందో పోకో F4 GT అనేటువంటి పేరుతో మన ముందు తీసుకొచ్చేటువంటి అవకాశం అయితే ఉందంట. అండ్ దీంట్లో మీకు క్వాల్కమ్కి సంబంధించినటువంటి స్నాప్డ్రాగన్ 8th జనరేషన్ ఫస్ట్ SoC చిప్ సెట్నే మనం చూసేటువంటి అవకాశం అయితే ఉంది. మరి దీంట్లో ఏదైతే వీళ్ళు బెంజ్ ఎడిషన్ చూసారా దాన్ని మన ఇండియాలోకి తెస్తారా తేరా అనేది మాత్రం స్టిల్ యాజ్ ఆఫ్ నో అయితే ఇంకా క్వశ్చన్ మార్కే. సో అతి త్వరలో పోకో నుంచి ఈ గేమింగ్ ఫోన్ అయితే మనం చూడబోతున్నాం. అండ్ అఫ్ కోర్స్ పోకో F3 GTలో మనకి ఏ విధంగా మ్యాగ్ లెవెల్ ట్రిగ్గర్స్ ఉన్నాయో సేమ్ అదే విధంగా ఇందులో కూడా మనకి
మ్యాగ్ లెవెల్ ట్రిగ్గర్స్ ఉండేటువంటి అవకాశం అయితే ఉందంట. ఇక నెక్సస్ వచ్చేప్పుడు మనకి ఇది కొంచెం చేదు వార్త అనే మనం చెప్పుకోవాలి. 2022లో అన్ని మొబైల్ ఫోన్ నెట్వర్క్స్ ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించినటువంటి రీఛార్జ్ ప్లాన్స్ని హైక్ చేసేటువంటి అవకాశం అయితే ఉందంట. ప్రీవియస్లీనే వీళ్ళు సుమారుగా 20% దాకా అయితే ప్రైజెస్ని హైక్ చేశారు. అండ్ ఈరోజు అఫీషియల్గా ఇండియాకి సంబంధించినటువంటి ఎయిర్టెల్ CEO విఠల్ ఉన్నారు చూసారా, ఇతను ఒక ప్రెస్ కాన్ఫరెన్స్ ద్వారా ఇచ్చినటువంటి రిలీజ్లో సుమారుగా 17% దాకా మరింత ఇంప్రూవ్ అయ్యేటువంటి అవకాశం అయితే ఉందంట. ఎందుకంటే ఇప్పుడు ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ యూజర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ తగ్గిపోతూ ఉన్నారు. అంటే ప్రీవియస్లీ మీరు చూసారంటే పాండమిక్ వల్ల అందరూ కూడా వర్క్ ఫ్రమ్ హోమ్ లేదన్నట్లయితే ఆన్లైన్ క్లాసెస్ ఉన్నాయి కదా, అక్కడ మొబైల్ ఫోన్ డేటా కన్జంప్షన్ ఏదైతే ఉందో ఎక్కువగా ఉండేది. సో ఇవి గ్రాడ్యువల్గా డిక్రీజ్ అవుతూ వస్తున్నాయి. ఇక కంపెనీ మళ్ళీ తిరిగి సస్టైన్ అయ్యి అండ్ కంపెనీ 5G సర్వీసెస్ని కూడా ఎస్టాబ్లిష్ అవ్వాలి అన్నట్లయితే రేట్లు పెంచక తప్పదు. సో మోస్ట్లీ ఎయిర్టెల్ అయితే ఆల్మోస్ట్ కన్ఫర్మ్ చేస్తుందని మనం చెప్పొచ్చు, సుమారుగా 17% పెంచేటువంటి అవకాశం ఉందంట. అండ్ ఇదే కోవలో రిలయన్స్ జియో అలాగే BSNL ఈవెన్ వడాఫోన్ అండ్ ఐడియా కూడా పెంచేటువంటి అవకాశం అయితే ఉందంట. సో మీరేమనుకుంటున్నారు మళ్ళీ ప్రైస్ హైకింగ్ అని అంటే లెట్ మీ నో. అంటే ఆల్మోస్ట్ 6 months కూడా కాలేదు, మళ్ళీ వీళ్ళైతే పెంచుతున్నారు. కింద ఉన్నటువంటి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయగలరు. ఇకపోతే టెక్ టిప్ ఆఫ్ ద డే. ఇప్పుడు మనం లాంచ్ అవుతున్నటువంటి మొబైల్ ఫోన్స్ అన్నిటిలో కూడా ఇది మనకి తగిందా కాదా అనేది మనం ఎలా చూస్ చేసుకుంటామంటే మెయిన్గా మీ ప్రయారిటీ ఏంటి? కెమెరానా, డిస్ప్లేనా, బ్యాటరీయా, లేదా మొబైల్ నెట్వర్కింగ్ టెక్నాలజీయా, లేదా గేమింగా, వీటిని చూసుకోండి. ఆ పెర్ఫార్మెన్స్కి తగ్గట్టుగా అంటే మీ రిక్వైర్మెంట్కి తగ్గట్టుగా లేదా మీ ఫుల్ఫిల్ అయినాయి అన్నట్లయితే కనుక ఆ మొబైల్ ఫోన్ని మీరు చూస్ చేసుకోండి. అంతేగాని మార్కెట్లో ఇన్ని 100 మొబైల్ ఫోన్స్ వస్తున్నాయి కదా అని చెప్పి చూసి మనం కన్ఫ్యూజ్ అవ్వాల్సిన అవసరం లేదు. ఫర్ ఎగ్జాంపుల్ ఫాస్ట్ ఛార్జింగ్ టెక్నాలజీతో లాంచ్ చేస్తారు. సో ఫాస్ట్ ఛార్జింగ్ టెక్నాలజీ యాజ్ ఆఫ్ నౌ మనం రోజుకు ఒకసారి ఛార్జ్ చేస్తాం. సో దట్ ఈస్ యూజ్లెస్. అంటే మనకి రిక్వైర్మెంట్ ఉన్నప్పుడు చాలా బాగా ఉపయోగపడుతుంది కానీ సో ప్రతిరోజు అయితే దీన్ని మనం వాడలేము. ఇన్ఫ్యాక్ట్ ఒకవేళ మీరు కనుక ఫోటోగ్రఫీ లవర్స్ అయి ఉన్నట్లయితే అక్కడ మీకు కెమెరా ప్రయారిటీ ఉండేటువంటి డివైజెస్ ఏమున్నాయో వాటిని చూస్ చేసుకున్నారు అన్నట్లయితే మీకు మంచి మొబైల్ ఫోన్ మీరే చూస్ చేసుకున్న వాళ్ళైతే అవుతారు. సో ఇక ఫైనల్గా ఈ టెక్నికల్ అప్డేట్ వచ్చే మనకి శాంసంగ్ దగ్గర నుంచి. శాంసంగ్ నిన్న రాత్రి అఫీషియల్గా ద బిగ్గెస్ట్ ఈవెంట్ ఆఫ్ 2022 అదేనండి శాంసంగ్ అన్ప్యాక్డ్ ఈవెంట్ని అయితే కండక్ట్ చేసింది. దీంట్లో 3 మొబైల్ ఫోన్స్ని అలాగే ఒక ట్యాబ్ని అఫీషియల్గా లాంచ్ చేసింది. ఇదైతే గ్లోబల్ లాంచ్ ఈవెంట్ ఏం కాదు, అంటే ఎక్స్క్లూజివ్గా US, UK అలాగే కొన్ని కంట్రీస్లో ప్రీ ఆర్డర్స్ను కూడా తీసుకొచ్చారు. అండ్ అఫ్ కోర్స్ మన ఇండియాలో కూడా $2,000 కట్ అయితే మీరు ప్రీ ఆర్డర్ చేసుకోవచ్చు. అండ్ దీనికి సంబంధించినటువంటి సేల్స్ ఏదైతే ఉందో మనకి 2nd వీక్ ఆఫ్ ఫిబ్రవరిలో మన ముందు తీసుకొచ్చేటువంటి అవకాశం అయితే ఉందంట. ఇంకా ఇండియాలో మన అఫీషియల్ ప్రైజింగ్ అయితే వీళ్ళు అనౌన్స్ చేయలేదు కానీ US ప్రైజింగ్ వచ్చేటప్పటికి $799 శాంసంగ్ గెలాక్సీ S22కి అలాగే 999 ఏదైతే ఉందో శాంసంగ్ గెలాక్సీ S22 ప్లస్కి కేవలం మీకు డిస్ప్లే సైజ్ మాత్రమే తేడా ఉంటుంది. ఆల్మోస్ట్ మిగతావన్నీ కూడా సేమ్. వేర్ S22 అల్ట్రా వచ్చేటప్పటికి ఇది కింగ్ $1,299కి వీళ్ళు లాంచ్ చేయడం జరిగింది. అంటే దీన్ని మన ఇండియా కరెన్సీతో కన్వర్ట్ చేసి చూసారంటే సుమారుగా 1,30,000 దాకా వెళ్ళేటువంటి అవకాశం ఉంది S22 అల్ట్రా. నాకైతే చాలా బాగా నచ్చింది. దానిలో ఉండేటువంటి ఫీచర్స్ కానీ అలాగే దాంట్లో ఉండేటువంటి కెమెరా ఇంప్రూవ్మెంట్ ఏదైతే ఉందో రియల్లీ అమేజింగ్ అనిపించింది. సో చూద్దాం మరి మన ఇండియాలో వీళ్ళు ఏ ప్రైజింగ్లో తీసుకొస్తారు ఏంటి అనే దాని గురించి. సో దీనికోసం మరికొన్ని రోజులు అయితే మనం వెయిట్ చేయాల్సి ఉంటుంది. సో ఇవి ఫ్రెండ్స్ ఈరోజు నాకు కొంచెం ఇంట్రెస్టింగ్గా అనిపించినటువంటి లేటెస్ట్ హ్యాపెనింగ్ అండ్ ట్రెండింగ్ టెక్ న్యూస్ అయితే. వీడియోని అయితే గట్టిగా లైక్ చేయండి, అలాగే దీన్ని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ షేర్ చేసుకోండి. అండ్ మీరు కనుక మన సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. దట్స్ ఆల్ ఫర్ టుడే. దిస్ ఇస్ వాసు సైనింగ్ ఆఫ్. హ్యావ్ ఎ గ్రేట్ డే.